చామ్, ప్రేమ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే నిషా డోర్ తెరవడంతో ప్రేమ్ చామ్ మంచం కింద దాక్కొని ఉంటాడు. నిషా అక్కడికి వచ్చి మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు అని చంద్రిక అడగటంతో ఏమీ లేదు, అన్ని సౌకర్యాలు ఎలా ఉన్నాయోనని చూస్తున్నాను. ఎలా ఉంది చామంతి అని నిషా అంటుంది. బాగానే ఉన్నాను అని చామ్ చాలా షాకింగ్గా సమాధానం చెప్తూ ఉంటుంది. ప్రేమ్ మంచం కిందే దాక్కుని చాలా కంగారు పడిపోతూ ఉంటారు. సరే నేను బయటికి వెళ్తున్నాను అని నిషా బయటికి వస్తుంది. ప్రేమ్కి ఇంటి దగ్గర బాగానే గట్టిగా కాపలా పెట్టినట్లు ఉన్నారే అని నిషా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అత్త, ఇంతకీ ప్రేమ్ బాబు ఎక్కడా అని చామ్ అడగటంతో అంటే రమాదేవి అమ్మగారు ఫోన్ చేశారు, అందుకే వెళ్ళిపోయాడులేమ్మా అని చంద్రిక చెప్తుంది. అయినా కూడా ఈ నిషా ఏంటి ఎప్పుడు నన్ను అరుస్తూ మాట్లాడుతుంది, ఇప్పుడు ఇంత ప్రేమ చూపిస్తోంది, నేను స్పృహలో లేనప్పుడు కూడా ఇలాగే ప్రేమగా చూశారా అని చామంతి అడగటంతో అవునమ్మా అని చంద్రిక అంటుంది. సరే మనం ఎప్పుడత్తా ఇంటికి వెళ్ళేది అని చామ్ అడగటంతో ఈరోజే డిశ్చార్జ్ చేస్తామన్నారు, ఈరోజు వెళ్ళిపోదాంలే అని చంద్రిక అంటుంది. ఇక తర్వాత పెన్ను బుక్కు తీసుకొని ప్రేమ్ బాబు నా మనసులో ఉన్నదంతా కూడా ఈ బుక్కుపై రాసేస్తాను ప్రేమ్ బాబు, ఏదో చెప్పాలని నా గుండె చప్పుడు నాకు చెప్తోంది అని చామ్ బుక్కులో రాయడం మొదలు పెడుతుంది. ప్రేమేమో నిషా చూడకుండా గోడ దూకి మెల్లగా వెళ్ళిపోతాడు. నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నాకు అమాంతం మంచి అభిప్రాయం వచ్చింది. నువ్వు నాపై చూపించే గౌరవం, అభిమానం, దానికి ఏ పేరు పెట్టాలో నాకు అర్థం కావటం లేదు. మీరు నాకు ఎన్నో రకాలుగా సహాయపడ్డారు, అండగా ఉన్నారు. రమాదేవి అమ్మగారిని సైతం ఎదిరించి లాయర్ వృత్తిని, కోర్టుని ఎప్పుడూ కూడా వేసుకోనని మాట ఇచ్చి కూడా నా కోసం, మా నాన్న కోసం మీరు కోర్టు మెట్లు ఎక్కారు. ఎప్పటికప్పుడు మీరు నన్ను ఆదుకున్న దేవుడు బాబు, నా మనసులో ఉన్నది ఇప్పుడు నేను మీ ముందు నిజం చెప్పేస్తున్నాను ప్రేమ్ బాబు. మీరు నాకు మా నాన్నలా తోడున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు మా నాన్నే గుర్తుకు వస్తాడు. మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను, నన్ను అర్పించుకొని తప్పిస్తే నేను ఏ విధంగానూ మీ రుణం తీర్చుకోలేను. ఈ జీవితం మీతోనే, నా చివరి శ్వాస మీ ఒడిలోనే. ఇది చిన్న మాటే కావచ్చు, కానీ రాయకుండా ఉండలేకపోతున్నాను. ఐ లవ్ యూ డ్రైవర్ బాబు అని రాస్తూ ఏ విషయంలోనూ మీరు బాధపడకూడదు అని కూడా చామ్ రాస్తూ ఉంటే అప్పుడే ఇంట్లో ఉన్న ప్రేమ్ అద్దం మీద ఐ లవ్ యూ అని రాసుకొని ఏడుస్తూ ఉంటాడు. మళ్ళీ ఈ మాట నీకు చెప్తానో లేదో చామ్ అని గుండెలు పగిలేలా బాధపడుతూ ఉంటాడు. మీ సంతోషంలో నేను సగం అవ్వాలి, ఈ జీవితానికి ఇంతే బాబు అని చామంతి ఆ బొగ్గుని గట్టిగా హత్తుకొని నాకెందుకో చాలా బాధగా ఉంది బాబు అని బాధపడుతూ ఉంటుంది. ఇంకోవైపు ప్రేమ్ చాలా బాధపడుతూ నాకు నీ సంతోషాన్ని పంచుకోవాలని ఉంది చామ్, కానీ ఏం చేద్దాం ఇలా జరుగుతోంది అని ప్రేమ్ బాధపడుతూ కూర్చొని ఉంటాడు. ప్రేమ్ అలా టెర్రస్ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటే ప్రేమ్ అంటూ అరుణ్, రోజా ఇద్దరు అక్కడికి వస్తారు. అరుణ్ పిలుస్తున్నా కూడా ప్రేమ్ వినిపించుకోడు. రే ప్రేమ్, నేను పిలుస్తున్నా కూడా నువ్వు వినిపించుకోనట్లు ఉన్నావంటే నువ్వు ఎంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావో నాకు అర్థమవుతోంది అని అరుణ్ అంటే ఏంటన్నయ్యా అని ప్రేమ్ అంటాడు. నువ్వు అమ్మ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవద్దని చెప్పటానికే వచ్చాను అని అరుణ్ అంటే లేదు, నా నిర్ణయం కరెక్టే అని ప్రేమ్ అంటాడు. అసలు నీ నిర్ణయం చాలా తప్పు అని రోజా అంటే నా నిర్ణయం తప్పైతే మీ నిర్ణయం కూడా తప్పే. మీరు ప్రేమించుకున్నారని పెళ్లి చేసుకోవటానికి నేను హెల్ప్ చేశాను, మరి మీది ప్రేమ అయినప్పుడు నాది ప్రేమ ఎందుకు కాదు, ఎందుకు మీరు ప్రేమని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని ప్రేమని అర్థం చేసుకున్నది ఇంతేనా మీరిద్దరూ ప్రేమించుకొని కూడా అని ప్రేమ్ నిలదీస్తూ ఉంటాడు. అది కాదు ప్రేమ్, ప్రేమించడానికి ఒక అర్హత ఉండాలి కదా అని రోజా అంటుంది. ప్రేమించుకోవటానికి రెండు మనసులు చాలవా, అర్హత ఏంటి అర్హత, అలాగైతే మీరు మా అన్నయ్య కోటీశ్వరుడనే ప్రేమించారా అని ప్రేమ్ నిలదీయటంతో అబ్బే అది కాదు, లేదు అని రోజా అంటుంది. అయితే మీ ప్రేమలో కూడా ఏదో లోపం ఉంది, అందుకే ప్రేమని ఇంత లోకు చేసి మాట్లాడుతున్నారు, ముందు మిమ్మల్ని మీరు సరిచేసుకోండి అని ప్రేమ్ అంటే నువ్వు చాలా బాధలో ఉన్నావని నాకు అర్థమవుతోంది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు ప్రేమ్. ఒకటి మాత్రం చెప్తున్నాను, అమ్మ మాటని నిలబెట్టు, నిషాని పెళ్లి చేసుకొని ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టు, అది చెప్దామనే వచ్చాను రోజా, పద వెళ్దాం అని అరుణ్ అంటాడు. తర్వాత చంద్రిక చామంతిని చూస్తుంటే ప్రేమ్ బాబుని ప్రేమిస్తున్నట్లే అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రేమ్ బాబు డ్రైవర్ బాబు కాదు, ఆ ఇంటి వారసుడు, రమాదేవి చిన్న కొడుకు అని చెప్తే చామంతి గుండె బద్దలైపోతుంది. చామంతి ఏమైపోతుందో ఏంటో, కానీ చామంతికి ఈ విషయం చెప్పకపోతే ఈరోజే నిషా ప్రేమ్ బాబులా నిశ్చితార్థం జరిగిపోతుంది. అప్పుడైనా చామంతికి నిజం తెలుస్తుంది. అప్పుడు తెలిస్తే చామంతి ఏమైపోతుందో. ఎందుకైనా మంచిది ముందే చామంతికి ఈ విషయం చెప్తే మంచిది అని చంద్రిక అనుకుంటూ చామంతి దగ్గరికి వస్తుంది.
అత్త వెళ్తున్నామా అని చామంతి అనడంతో టాబ్లెట్లు రాసిస్తారంట, అంతవరకు ఆగమని చెప్పారు అని చంద్రిక అంటుంది. అత్త నేను నీతో ఒక విషయం చెప్పాలత్తా, అది నా జీవితానికి సంబంధించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని నాకు మొట్టమొదటిసారి నీతోనే పంచుకోవాలని ఉందత్తా. ఎందుకంటే మొట్టమొదటిసారి నీతో చెప్తే ఆ ఆనందమే వేరత్తా అని చామంతి అంటుంటే, ఏంటమ్మా అంతకంటే ముందుగా నేను నీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి అని చంద్రిక అంటుంది. ఏంటో చెప్పత్తా అని చామంతి అంటే అప్పుడే చంద్రికకి రమాదేవి దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో ఫోన్ మాట్లాడి వస్తాను అని పక్కకు వెళ్తుంది. శ్యామల మాట్లాడుకుంటూ ఉంటే చంద్రిక పక్కకు వచ్చి చెప్పండమ్మా అని అడగటంతో, చూడు ఈరోజు హాస్పిటల్లో ఆ చామంతితో ప్రేమ్ నిషాల నిశ్చితార్థం జరుగుతుందని కానీ, ప్రేమ్ ఆ చామంతిని ప్రేమిస్తున్నాడని కానీ నువ్వు ఎలాంటి నిజాలు కూడా చెప్పకు. ఒకవేళ చెప్పావో నేను నిన్ను చంపేస్తాను, అలాగే ఆ చామంతిని కూడా చంపేస్తాను. అది ఆకాశానికి నిచ్చెనలు వేసింది కదా, దానికి తగిన గుణపాఠం నేను చెప్తాను కదా. నువ్వు కనుక చెప్పావా అందరి ప్రాణాలు తీసేస్తా జాగ్రత్త అని రమాదేవి వార్నింగ్ ఇవ్వటంతో, అలాగేనమ్మా చెప్పను అని చంద్రిక అంటుంది. ఏంటత్తా ఎవరు ఫోన్లో ఏదో చెప్పాలన్నావు కదా చెప్పు అని చామంతి అంటే, రమాదేవి అమ్మగారు నిన్ను త్వరగా ఇంటికి తీసుకురమ్మని చెప్పారులే, అంతే ఇంకేమీ లేదు, పద వెళ్దాం అని చంద్రిక అంటుంది. అయ్యో చామంతిని వీళ్ళు ఏం చేయబోతున్నారు అని చంద్రిక చాలా కంగారు పడుతూ ఉంటుంది. అత్త నాకు కూడా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని ఉందత్తా, పదత్తా వెళ్దాం అని చామ్ అంటుంది. చామంతిని తీసుకొని లోపలికి వస్తూ ఉంటే చేతిలో ఉన్న బుక్కును చూసి అదేంటని శ్యామల ప్రశ్నిస్తూ ఉంటుంది. డ్రైవర్ బాబుకి నేను ఇవ్వవలసిన బుక్కమ్మ, ఇందులో నా మనసులోని మాటలన్నీ కూడా రాసుకున్నాను. ఇది ఎలాంటి మాటలంటే అలాంటి మాటలు అని, ఇది డ్రైవర్ బాబుకి చెప్పేంత వరకు నా మనసు ఆగనే ఆగదు అని చామంతి మనసులో అనుకుంటూ, ఏమీ లేదులే అమ్మా అని చెప్తూ ఉంటుంది. అత్త ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతోందా అని చామంతి అడగటంతో, అవును చిన్నబాబుకి నిషాకి నిశ్చితార్థం అని చంద్రిక చెప్తుంది. అప్పుడే చామంతి అక్కడ గార్డెన్కి ఉన్న బృందావనం అనే పేరుని చూసుకుంటూ ఒక్కసారిగా ప్రేమ్ తన ముందుకు వచ్చినట్లు ఊహించుకుంటూ ఉంటుంది. చామ్ ఏంటి చామ్ అని ప్రేమ్ అడగటంతో, డ్రైవర్ బాబు ఇదిగోండి నా మనసులో ఉన్నది ఈ బుక్లో మొత్తం రాసేశాను అని ఆ బుక్ని ప్రేమ్ చేతిలో పెడుతుంది. ఇక ప్రేమ్ అందులో ఉన్న మాటలన్నింటినీ కూడా చదువుతూ ఉంటాడు. ఐ లవ్ యూ ప్రేమ్ బాబు అని చామంతి రాసిన అక్షరాల్ని కూడా ప్రేమ్ చూస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అయితే ఇదంతా కూడా చామంతి ఊహించుకుంటూ ఉంటుంది. తర్వాత చామంతి, శ్యామల, చంద్రిక లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ నిషా ప్రేమ్లా ఫ్లెక్సీ ఒకటి కనిపిస్తుంది. దాంతో చామంతి ఒక్కసారిగా కుప్పకూలిపోతూ, అత్త అత్త ఏంటత్తా ఈ ఫ్లెక్సీ అందులో ఉన్నది అని అడుగుతూ ఉంటే, అవునమ్మా రమాదేవి గారి చిన్న కొడుకు ప్రేమ్ బాబు, నువ్వు అనుకుంటున్నట్లు ప్రేమ్ బాబు డ్రైవర్ బాబు కాదు, రమాదేవి గారి ఇంటి వారసుడు అని చంద్రిక చెప్పటంతో ఒక్కసారిగా చామంతి కుప్పకూలిపోతూ ఉంటుంది.